తెలంగాణలో కమల వికాసానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ. ఎన్నికలకు మరో 2.5 ఏండ్లు ఉండగానే వ్యూహాల అస్త్రాన్ని సంధిస్తుంది. అందుకోసం ఢిల్లీ నుంచి 4 మాస్టర్ మైండ్స్ను రంగంలోకి దింపిందట హైకమాండ్. ఇంతకు ఎవరా నేతలు? ఎన్నికల యుద్ధానికి వాళ్ళే వ్యూహకర్తల? బెంగాల్ తరహా ఫార్ములానే ఇప్పుడు అమలు చేయబోతున్నారా? గ్రూపు రాజకీయాలకు గుడ్ బై చెప్పించి బూత్ నుంచి బ్యాలెట్ వరకు ఒకటే కమాండ్ను అమలు చేయబోతున్నారా? వాళ్ళ సీక్రెట్ మిషన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయటమే ప్రధాన కర్తవ్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. రాష్ట్ర ఏర్పాటు నుంచి పవర్లోకి రావాలని శతవిధాలా ట్రై చేస్తున్నా నేటికి అందని ద్రాక్షలాగే మారింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పొద్దనే సంకల్పంతో ముందుకు సాగుతోందట. ఆల్రెడీ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక కావాల్సింది ఆ టార్గెట్ను చేరుకోవటమే. అందుకోసం అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల నుంచే పక్కా ప్రణాళికల్ని రచిస్తోంది. ఓవైపు అగ్రనేత టూర్లు కొనసాగిస్తూనే మరోవైపు పార్టీని సరైన దశలో నడిపించేందుకు ప్రత్యేక పరిశీలకులను కూడా రంగంలోకి దింపిందట. ఆ 4 మార్గదర్శనంలో వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టాలని చూస్తోందట కమలదళం. ఎన్నికలకు ఇంకా టైమున్నా ఇప్పటి నుంచే యుద్ధానికి సన్నాహాలు మొదలుపెట్టిందట. గతంలో మిషన్ 2024, ఇప్పుడు మిషన్ 2028 తెలంగాణ అసెంబ్లీగా మారిందట. ఇందుకోసం ఢిల్లీ పెద్దలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట. ఇటీవల 3 రోజుల తెలంగాణ పర్యటనలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారట. ఇకపై తెలంగాణలో 4 కీలక వ్యూహకర్తలు నిరంతరం ఉంటారని, వాళ్లు చెప్పిన ప్రణాళికల ప్రకారమే పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సంకేతాలిచ్చారట. ఇకపై ఆ 4 వ్యూహకర్తలు చెప్పిందే ఫైనల్. వాళ్లు నిరంతరం పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, వాళ్ల సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోందట. దీంతో ఇప్పుడు ఆ 4 ఎవరు, వాళ్ల పాత్ర ఏంటి అనే చర్చ కమలం శిబిరంలో చర్చనీయాంశమైందట. ఆ 4లో ఎక్కువగా వినపడుతున్న పేరు సునీల్ బన్సల్. ఎన్నికల వ్యూహాల్లో మాస్టర్ మైండ్గా పేరున్న బన్సల్ బూత్ కమిటీలు, ఓటర్ కనెక్ట్, సంస్థాగత బలోపేతం విషయంలో ప్రత్యేక శైలి కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి పటిష్టంగా ప్రతి ఇంటికి పార్టీని చేర్చే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఒడిశాలోనూ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బాధ్యతల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మిగిలింది తెలంగాణ మాత్రమే. అందుకే ఇక్కడ కూడా బూత్లే బలం, కార్యకర్తలే అసలు సైన్యం అనే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారట. సునీల్ బన్సల్తో పాటు మరో 3 కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట. కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ రాష్ట్ర నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా చూస్తున్నారట. రైతు ఘోష, బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో రైతులకు చేరువయ్యారట. పార్టీ సమావేశాలకు దూరంగా ఉండేవారిపై కూడా ఆయన నిఘా పెడుతున్నారట. మరోవైపు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సహా ఇన్ఛార్జిగా పనిచేసి తన వ్యూహాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారట. ఇక హర్యానా ఎంపీ రేఖా శర్మ పార్టీ సమావేశాలు, జాతీయ నాయకుల పర్యటనలు, మహిళా నేతల సమన్వయం మొత్తం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా 4 వేర్వేరు బాధ్యతలు, కానీ ఏకైక లక్ష్యం తెలంగాణలో కమలం వికసించాలి అన్నదే వీరి ధ్యేయం. ఇక 4 చక్రాలు సరిగ్గా తిరిగితేనే బండి గమ్యానికి చేరుతుందన్నట్టు ఈ 4 వ్యూహాలే ఇప్పుడు బీజేపీకి అసలు పరీక్షగా మారింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి బీజేపీలో గ్రూపు రాజకీయాలకు ఇక బ్రేక్ పడుతోందా? ఇదే ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్.
సమావేశాల్లో కొంతమంది నేతల పనితీరుపై సునీల్ బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తే చాలు గెలుస్తాం అనే ఆలోచన నుంచి బయటకు రావాలని నేతలకు స్పష్టంగా చెప్పారట. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని, ఎవరు ఏ పదవిలో ఉన్నారు అన్నది కాదు, పార్టీ కోసం ఎంత పని చేశారన్నదే ముఖ్యం అని చెప్పినట్టు తెలుస్తోంది. గ్రామాలకు వెళ్లాలి, ప్రజల సమస్యలు వినాలి, రైతు, యువత, నిరుద్యోగుల కోసం పోరాడాలని సూచించారట. తాజాగా తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా మోడీ ఫేస్తో కాదు, ప్రజల కోసం, ప్రజలతో పోరాడితేనే లక్ష్యం నెరవేరుతుందని కమలం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం ఇంకా మోగకముందే బీజేపీ వ్యూహాల అస్త్రం మొదలైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార పీఠంపై కూర్చోబెట్టడమే ఆ నలుగురి మాస్టర్ మైండ్స్ లక్ష్యం. కానీ వ్యూహాలు వేయటం ఒకెత్తు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయటం మరో ఎత్తు. ఇక నిర్ణయాలు ఢిల్లీ స్టైల్లో ఉంటాయా? గ్రూప్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ నలుగురి వ్యూహాలు తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేస్తాయా, లేక కాగితాలకే పరిమితమవుతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.